అందరికీ నమస్తే. తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి రోజు రోజుకి కొంచెం పరేషాన్లో పడిపోతా ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు అనేది మాత్రం క్లియర్ గా కనపడతా ఉన్నది. ఓ నెల అయిపోతే ఎమ్మెల్యేలే కదా, ప్రజాప్రతినిధులు మెయిన్ వాళ్ళే కదా. సాధారణ ఎన్నికలలో మనం ఒక ఎమ్మెల్యేని గెలిపించాలి, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్. ఏదేమైనా కానీ మనకు ముఖ్యమంత్రి గారు టీవీలలో కనపడతాడు, ఫోన్లో కనపడతాడు తప్ప డైరెక్ట్ గా కనపడడు. ఓ సంవత్సరానికి ఓసారి ఏదైనా మన జిల్లాకు వచ్చినా కూడా మనల్ని కనీసం చూడడానికి కూడా అవకాశం ఉండదు. సో ఇదంతా కూడా తెలుసు. ఇక మంత్రులు కూడా అంతే, మంత్రులు కూడా వస్తే మహా అయితే మన నియోజకవర్గానికి సంవత్సరానికి ఒకసారో లేకపోతే 6 నెలలకు ఒకసారి వస్తారో, వాళ్ళతో కూడా మాట్లాడడానికి కుదరదు. కానీ ఎమ్మెల్యే మాత్రానికి ఖచ్చితంగా ఇక మన నియోజకవర్గం అయినటువంటి మనిషే కాబట్టి, సొంతగా ఎప్పటి నుంచో పరిచయాలు ఉంటాయి కాబట్టి, ఇక ఎమ్మెల్యే అంటే ఆయన ఫ్యామిలీనో లేకపోతే ఆయన కానీ గతంలో 2-3 సార్లు ఎటు తిరిగైనా సరే ఒక 15 నుంచి 20 సంవత్సరాల అనుబంధం ఆ నియోజకవర్గంతో ఉంటారు. ఎంతో మంది బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు. వాళ్ళంతా కూడా ఏదైనా ఇంట్లో పెళ్లి జరగాలన్నా, ఫంక్షన్ జరిగినా, చావైనా, దినమైనా, ఏ కార్యం అయినా సరే ఎమ్మెల్యేకి ఇన్విటేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ గ్రామంలో ఎవరింటికి పోకపోయినా కానీ ఎవరో మెయిన్ ఒక్కళ్ళని ఉంటారు కదా ఒక గ్రామానికి, ఆయన పిలిస్తే కంపల్సరీ ఎమ్మెల్యే రావాల్సిందే. ఇప్పుడు అట్లా కూడా పోతా ఉన్నారు. అసలుకే ఎండాకాలం ఎక్కువగా పెళ్లిళ్ళు జరుగుతాయి. కానీ పోతే అక్కడికి ఎమ్మెల్యేలని చాలా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారట. సార్ నాకు ఇంకా రేషన్ కార్డు రాలేదు, సార్ నా పేరు ఇందిరమ్మ ఇండ్లలో రాలేదు, నా చూడండి సార్ మొత్తం గుడిసే, కానీ ఆయన పెంకిటిల్లు ఆయనకు వచ్చింది సార్, నాకంటే ఆయన కొద్దిగా బెటరే సార్. సార్ నాకు ఇంకా రేషన్ కార్డు రాలేదు సార్, వస్తుందని చెప్పి ఎప్పుడో చెప్పిర్రు, నాకు ఇంకా రేషన్ కార్డు రాలేదు సార్. 2500 ఇస్తామని చెప్పారు కదా సార్, ఎప్పుడు ఇస్తారు మహిళలు? సరే వాళ్ళు ఇక జోక్ కావచ్చు లేకపోతే సీరియస్ గా కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా అడుగుతారు సార్ మనం 2500 ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తున్నాం సార్. ఇట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ విషయం మొత్తం కూడా తెలుసు. ప్రెజర్ కూడా తీసుకొచ్చిరట ప్రస్తుతం ప్రభుత్వం మీద. కొందరు మంది ఎమ్మెల్యేలు రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రానికి మనం చాలా దెబ్బ అవుతాం సార్, ఖచ్చితంగా భరోసా ఇవ్వాల్సిందే. మనం ఏదో 4 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు ఏదో అట్లా నామకే వాస్తు ఇచ్చి బంద్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ చాలా పెద్ద దెబ్బ పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలైనా, రాబోయే సాధారణ ఎన్నికలైనా, ఏవైనా కానీ. ఎందుకంటే గత ప్రభుత్వం 2 టర్ములు బాజాప్తో పర్ఫెక్ట్ ఇచ్చింది. ఆ ఎఫెక్ట్ మన మీద పడుతా ఉన్నది, మీ మీద పడడం, తద్వారాగా మమ్మల్ని డైరెక్ట్ గా నిలదీసి అడుగుతా ఉన్నారు అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా కొంత ఆలోచనలో ఉన్నారు. ఎట్లా ఏమైతున్నది, పథకాలు సరిగా వస్తలేవు. ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్యే ఉంటే, ఇదే వీళ్ళు కాంగ్రెస్ లో ఉంటే గతంలో 15 ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు బాగా చెప్తా తీసుకున్నారు. 15/5 75,000 రూపాయలు తీసుకున్నారు ప్రతి టర్మ్. వీళ్ళకి రాకపోగా అనేక మంది రైతులకు రాకపోవడం పెద్ద మైనస్ అయిపోయింది. రైతులు అడుగుతుర్రండి, ఇలా బయటికి పోతే అడుగుతున్నారు. ఓ ముసలోడు కానీ లేకపోతే ఎంతో మంది దివ్యాంగులు కానీ మాకు పెన్షన్ పెంచుతా అని చెప్పారు కదా గవర్నమెంట్ వస్తే, నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన. ఉత్తరే ఎటేసిండో తెలియదు, బీజేపీకి వేసిండా లేకపోతే బీఆర్ఎస్ కి వేసిండా లేకపోతే కాంగ్రెస్ కి వేసిండో తెలియదు. అన్నా నేను కాంగ్రెస్ కే వేసిన, 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అనుకొని చెప్పిన, 4,000 రూపాయలు పెన్షన్ అడుగుతారు. ఎమ్మెల్యేలు ఇవాళ అడుగుతా ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రశాంతంగా లేరు నియోజకవర్గాలల్లో. ఈ పథకాలతో పాటు ఇంటర్నల్ గా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దానికి కూడా నిధులు తీసుకురావాలి. సంవత్సరానికి 50 కోట్లు 100 కోట్లు తీసుకొచ్చి అవి చిన్నగా సీసీ రోడ్లో, బీటీ రోడ్లో, చిన్న డ్రైనేజ్ లో ఇవన్నీ కట్టుకుంటూ పోవాలి. కానీ అంత ఆశించినటువంటి స్థాయిలో ఇవన్నీ లేకపోవడంలో ఎమ్మెల్యేలు మాత్రానికి జర పరిశానలో ఉన్నారు. ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇక ఇన్ని రోజులు ఈ సిటీలో కాబట్టి పెద్దగా ఇక్కడ లోకల్ ఎవరు ఉండరు, ఎక్కడి నుంచో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు చూసిన వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, పెద్ద కథ సిటీలో బట్టి. కానీ ఇప్పుడు కూడా సిటీలో కూడా మెట్రో ఛార్జీలు పెంచిరు కదా. మెట్రో ఛార్జీలు ఎప్పుడైతే పెంచిరో 2 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దాదాపుగా 20% పెంచిరు ఛార్జీలు. 20% పెంచిరు. ఫర్ సపోజ్ ఒక 35 రూపీస్ ఉందనుకోండి, అది 70 రూపాయలు అయిపోయిందట. ఇట్లా రకరకాలుగా ఛార్జీలు పెరిగి 25 రూపాయలు ఉంటే అది కాస్త 40 రూపాయలు అవుతున్నటువంటి సందర్భం. ఇట్లా 20% మెట్రోలు. ఇప్పుడు మెట్రో ఎంతమంది ప్రజలంతా కూడా మెట్రోని యూజ్ చేసుకుంటా ఉన్నారు. కింద మొత్తం ఇదంతా ఉంది. సో కాబట్టి ట్రాఫిక్ ఎక్కువైపోతా ఉంది. కాబట్టి ఇట్లా ఇంటర్నల్ గా ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడ ఎక్కువ కొద్దిగా బీఆర్ఎస్ లో ఉందనుకోండి, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మారిండ్రుగా కొంతమంది, పటాన్ చెరువు మారిండ్రు, తర్వాత ఖైరతాబాద్ మారిండ్రు,
ఇట్లా ఒక ముగ్గురు నలుగురు సిటీలో ఉన్నటువంటి నాయకులు కూడా మారిండు కాబట్టి వీళ్ళందరికీ మాత్రం కొత్త టెన్షన్స్ రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం, ఏ నిర్ణయం ఏదైతే ఉందో ది ఇంపాక్ట్ ప్రభావం ఎమ్మెల్యేల మీద అయితే పడతా ఉన్నది. ఎమ్మెల్యేలు కూడా పరేషాన్లో ఉన్నారు. కొంతమందిగా బయటికే సార్ ఇట్లా కాదు అట్లా చేయాలి, ఎట్లా కాదు ఇట్లా సార్ అసలు పోలేకపోతా ఉన్నాం, బయటికి బాగా ప్రెజర్ అవుతా ఉన్నది. ఒకవేళ ఇంటర్నల్ గా లోపల కూర్చొని ఉన్నా, క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా కూడా ప్రజలు వస్తున్నారు, అడుగుతా ఉన్నారు, చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి అని చెప్తున్నటువంటి సందర్భం అయితే మరి తెలంగాణలో నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో అయితే మరి ఇట్లాంటి కొంచెం హల్చల్ అయితే అవుతా ఉన్నాయి. మరి ఎమ్మెల్యేలు కూడా ఇక ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే మాత్రానికి జిల్లా మంత్రి గారికి కానీ అవసరమైతే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరికితే సార్ ఇట్లుంది సార్ పరిస్థితి, మనం ఇట్లనే ఇక కళ్ళు మూసుకుంటే ఇంకొక 3 ఏళ్ళు మాత్రానికి చాలా ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఉందని చెప్పేసి మరి తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎమ్మెల్యేలు మాత్రానికి కొద్దిగా టెన్షన్ లో మాత్రం ఉన్నట్లయితే మాత్రానికి సో కనబడతా ఉన్నది.